సోమవారం మరియు పౌర్ణమి కలిసి వచ్చిన ఈ పవిత్రమైన రోజు నుంచి అలానే జూలై 1 నుంచి అంటే సోమవారం పౌర్ణమి మరియు జూలై 1 నుంచి ఈ 6 రాసుల వారి జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంటే గజకేసరి యోగం, ధనలక్ష్మి యోగం కలిసి అపారమైన ధనం, ఉద్యోగంలో విజయాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో సంతోషాన్ని తీసుకురానున్నాయని చెబుతున్నారు. ఈ అదృష్టమైన 6 రాసులు ఏవో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే చివరి వరకు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీ రాశి కూడా ఈ అదృష్టవంతమైన 6 రాసుల్లో ఉందా? మరి పౌర్ణమి తరువాత నుండి జూలై 1 నుంచి ఈ 6 రాసుల వారు ఎవరు, ఏంటి అని, ఈ 6 రాసుల వారికి రాజుల్లాంటి జీవితం ప్రారంభం కానుంది అని చెప్పవచ్చు. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న అదృష్టం వారి తలుపు తట్టబోతుంది అని. మరి గజకేసరి యోగం, ధన ప్రవాహం మరియు పౌర్ణమి కలిసి వస్తుంది కనుక జూలై 1 నుంచి ఏ రాసులకి, సోమవారం పౌర్ణమి నుంచి ఏ రాసులకి ఎలాంటి లాభాలు, అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి, ఆ 6 రాసులు ఏంటో ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం. జూలై 1 నుంచి అలాగే సోమవారం పౌర్ణమి కలిసి వచ్చింది కనుక గురు చంద్రుల కలయికతో అరుదైన గజకేసరి ధనలక్ష్మి యోగం రానుంది. ఈ 6 రాసుల వారికి విశేష ఆఫర్లు, ఆకస్మిక ధన లాభాలు పాటు తిరుగులేని రాజభోగాలు ఈ రాశికి పట్టునున్నాయి. మరి ఈ తేదీల్లో చంద్రుడితో 2 మహాయోగాలు ఏకకాలంలో సంభవించబోతున్నాయి కనుక వీళ్ళకి అస్సలు డబ్బు కొరత కలగదు అని చెప్పవచ్చు. సోమవారం నుంచి మకర రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడికి సప్తమానంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువుతో గజకేసరి యోగం, అక్కడే ఉన్న బుధ శుక్రులతో ధనలక్ష్మి యోగం ఏర్పడుతున్నాయి అని జ్యోతిష్యంలో చెబుతున్నారు. మరి ఈ 6 రాశులకు రాజభోగాలు కలగడంతో పాటు ఆదాయం కూడా ఇమిడి మబ్బుగా పెరిగే అవకాశం మొండిగా ఉంది. కొద్ది ప్రయత్నంలో అధికారం చేపట్టడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయాన్ని బాగా పెంచుకోవడానికి అవకాశం కలగబోతుంది అని చెప్పవచ్చు. మరి సోమవారం పౌర్ణమి కలయిక, అలాగే మనకు జూలై 1 నుంచి రాజయోగం, గురుగ్రహం మరియు శుక్రగ్రహ సంచారం వల్ల రాసులకు ధన ప్రవాహం కలిగే రాసులు, ఆ 6 రాసులు ఏంటో ఇప్పుడు మొదటిగా మనం తెలుసుకుందాం. రాజయోగం పట్టనున్న రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్న గురు, శుక్ర, బుధుల దశమంలో ఉన్న చంద్రుడిని వీక్షించడం వల్ల ఈ రాశి వారికి రాజయోగం, ధనలక్ష్మి యోగం కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఉద్యోగంలో పదోన్నత లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందబోతున్నాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో జీవిత భవిష్యత్తు, వృత్తి వ్యాపారంలో రాబడి వృద్ధి చెందుతాయి. షేర్లు, సెక్యూరిటీ వంటి అదనపు ఆదాయం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా మంచి లాభాలు కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. తరువాత రెండవది కర్కాటక రాశి. ఈ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు, బుధ, శుక్రులు సప్తమ స్థానంలో ఉన్న రాస్యాధిపతి చంద్రుడిని వీక్షించడం వల్ల తప్పకుండా రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కొత్త పంతులు తొక్కుతున్నాయి. ఆదాయంలో బాగా వృద్ధి చెందబోతున్నారు అని కూడా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది అని చెప్పవచ్చు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని విదేశీ ఆఫర్లు వచ్చి మంచి లాభాలు ఈ కర్కాటక రాశి వారు పొందుతారు అని చెప్పవచ్చు. తరువాత మూడవది కన్యరాశి. ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న చంద్రుడిని లాభస్థానం నుంచి 3వ శుక్ర గ్రహాలు వీక్షించడం వల్ల ఈ రాశి వారికి గజకేసరి యోగంతో పాటు ధనలక్ష్మి యోగం కూడా కలుగుతుంది అని చెప్పవచ్చు. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రారంభం కలుగుతుంది. ఇంట బయట
బయట మంచి గుర్తింపు లభిస్తుంది అని కూడా చెప్పవచ్చు. నైపుణ్యాలు వృద్ధి చెందబోతున్నాయి. ఆదాయం బాగా వృద్ధి చెంది షేర్ మార్కెట్లు అదనపు ఆదాయం ప్రయత్నాలు పరంగా లాభాలు బాగా కనిపిస్తున్నాయి. ఈ కన్య రాశి వారు శుభవార్తలు కూడా ఎక్కువగా వింటారు అని కూడా చెప్పవచ్చు. తరువాత 4వది తులారాశి. ఈ రాశికి చతుర్థ స్థానంలో దిగ్బల రాజయోగం కలగనుంది. చంద్రుడిని దశమ స్థానం నుంచి గురు, శుక్ర, బుధులు వీక్షించడం వల్ల ఈ రాశి వారికి తిరుగులేని రాజయోగాలు, భాగ్య యోగాలు కలుగుతాయి. వీరికి పట్టిందల్లా బంగారం కానుంది. ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి అని చెప్పవచ్చు. గృహ, వాహన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా హోదా పెరిగి మంచి ఆదాయం వృద్ధి చెందుతారు అని కూడా చెప్పవచ్చు. తరువాత మకర రాశి. ఈ రాశిలో ఉన్న చంద్రుడి సప్తమ స్థానం నుంచి ఉచ్చ స్థితిలో ఉన్న గురువు, బుధ, శుక్రుడు వీక్షించడం వల్ల ఆర్థిక అభివృద్ధి, శీఘ్ర పురోగతికి బాగా అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి రాజయోగాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి అని చెప్పవచ్చు. వీరికి సగటు వ్యక్తి సైతం సంపన్నుడు కావడానికి అవకాశాలు లభిస్తున్నాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం మరియు పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఆశించిన శుభవార్తలు ఈ మకర రాశి వారు వింటారు అని కూడా చెప్పవచ్చు. తరువాత చివరిగా మీనరాశి. ఈ రాశికి లాభస్థానంలో ఉన్న చంద్రుడిని ఉచ్చస్థితిలో ఉన్న రాశ్యాధిపతి గురువుతో పాటు బుధ, శుక్రులు కూడా వీక్షించడం వల్ల ఈ రాశికి రాజయోగాలు పాటు ధన, ధాన్య, సమృద్ధి యోగం కూడా కలుగుతుంది. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరడంతో పాటు చింత లేని జీవితం కూడా వీరికి మంచిగా లభిస్తుంది, కలుగుతుంది అని కూడా చెప్పవచ్చు. వీరికి కూడా షేర్లు పరంగా ఆర్థిక లావాదేవీలు అంచనాలు మించి లాభాలు కనిపిస్తున్నాయి అని కూడా చెప్పవచ్చు. ఈ మీనరాశి వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ పరంగా కనిపిస్తున్నాయి. సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు మరియు పట్టిందల్లా బంగారం, ధన ప్రవాహం కూడా ఈ మీనరాశి వారికి చాలా వరకు కనిపిస్తుంది అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో సోమవారం పౌర్ణమి కలిసి రావడం మరియు అలాగే జూలై 1 నుంచి 6 రాశుల వారికి ధన ప్రవాహం కలుగుతుంది అని తెలుసుకున్నాం కదా. మరి ఈ 6 రాశుల వారికి అస్సలు ఆదాయంలో తిరుగు ఉండదు. మరి మీ రాశి ఏంటి, మీ రాశి ఎలా ఉంది ఏంటి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. రేపు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.